తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనగనగా ఓ చెట్టు. అది మానవాళి ప్రాణాలను కాపాడంలోనే కాదు, మన జీవితంలో అదో భాగం. పూర్వకాలంలో కరువు పీడిత ప్రాంతంలో పేదల ఆకలి తీర్చే కల్పవృక్షం. వేసవి కాలంలో చల్లటి ముంజుల్నిచ్చే ఆరోగ్యమిత్ర. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఏ చెట్టు గురించి మాట్లాడుకుంటున్నామో. ఎస్, తాటి చెట్టు గురించే ఇప్పుడు మనం చర్చించుకునేది. అది మానవాళి మనుగడకు ఎలా దోహదపడింది, దానివల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టుక తనది, చావు తనది, కానీ తన బ్రతుకంతా మానవాళిది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ తాటి చెట్టుదే. తాటి చెట్టు గింజ నుంచి బయటకొచ్చిన దగ్గర నుంచి చెట్టు వృద్ధాప్యంలో చనిపోయేంత వరకు తాటి చెట్టు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనకు ఔషధమే. గతంలో తాటి గింజ మొలకెత్తగానే కరువు పీడిత ప్రాంతంలో ఆహారం దొరకని ఎంతో మంది పేదలు ఆ గింజను పగలగొట్టుకుని లోపల నుంచి వచ్చే గుజ్జుని తిని తమ ఆకలిని తీర్చుకునేవారు. అలాగా ఆ మొలకెత్తి కొంచెం భూమిలోకి పోయిన తర్వాత చిరుమొక్క దశలో దాని గేగుల్ని తీసి ఉడకబెట్టుకుని లేదా కాల్చుకొని తినడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి. అయితే గేగులు చాలా టేస్ట్గా ఉండడంతో ఎంతో మంది గేగుల ప్రియులు కూడా ఉన్నారు. మరోపక్క ఆ 2-3 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆ చెట్టులోని మెత్తటి మోగి ప్రాంతాన్ని తీసుకుని తిని కడుపు నింపుకుని నీళ్లు తాగి బ్రతికిన రోజులు ఉన్నాయి. అలా మొక్క దశల నుంచే మానవాళి ఆకలి తప్పులు తీర్చడానికి ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడింది. తాను మరణించి ప్రజల ఆకలిని తీర్చి మనిషి జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం కల్పించింది తాటి చెట్టు. చెట్టు నుంచి వచ్చే కమ్మలు ఎంతో మంది తమ గుడిసెలు కప్పుకోవడానికి, ఎండా వాన నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించేవాళ్లు. ఇప్పటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా తాటిల్లులున్నాయి. ఇక చెట్టు నుంచి వచ్చే కల్లును ప్రకృతి ఔషధంగా కొలుస్తారు. ఈ కల్లు వల్ల కొన్ని వేల మంది జీవితాలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆధునిక కాలంలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు కల్లు యొక్క ఉపయోగాలు, కల్లు తాగడం వలన కిడ్నీలోని రాళ్లను కరిగించడం, అనారోగ్య లక్షణాలను తగ్గించడంలోనూ ఎంతో ఉపయోగపడతాయనేది అప్పట్లోనే నిర్ధారించారు. దాంతో పాటు తాటి పచ్చి మట్టల నుంచి నారను తీసి తాళ్లు పేనడం, మంచాలకు అల్లడం ఆనాడు అలవాటుగా ఉండేది. చివరికి తాటి చెట్టు వయసు అయిపోయిన తర్వాత తాటి చెట్టుని కోసి మొద్దుని దూలంగా వాడి మట్టి మిద్దులు నిర్మించేవారు. పెద్ద పెద్ద కొట్టాలని లేదా కమ్మల ఇళ్లను దూలాలుగా ఈ తాటి చెట్టు బెరడునే వాడేవారు. ఇలా అది పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనుషులకు ఎంతో మేలు చేసింది తాటి చెట్టు.